అత్యంత దారుణమైన సంఘటన జరిగిందన్నమాట. ఒక కుటుంబంలోని ఇద్దరు భార్యాభర్తలు కూడా డాక్టర్స్ మాట. డాక్టర్స్ అంటే మనం ఏమనుకుంటాం? బాగా ఉన్నత చదువులు చదువుకున్నారు. బాగా తెలివైన వాళ్ళు. నిజంగా వాళ్ళంత తెలివైన వాళ్ళు ఈ భూమి మీదే ఉండరని చెప్పేసి అనుకుంటాం కదా! ఏ డాక్టర్‌ని చూసినా గాని. కానీ అటువంటి ఇద్దరు డాక్టర్స్ కూడా అంటే ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళు చేసిన సంఘటన గురించి ఇప్పుడు నేను చెప్తాను మీకు. 100% మీరు షాక్ గురవుతారు. అంతే కాకుండా బాధపడతారు కూడా. మొత్తం ఇదంతా కూడా ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఎవరైతే ఈ డాక్టర్ ఉందో అంటే భార్య ఉందో, ఈ మహిళా డాక్టర్ చుట్టే తిరుగుద్దిమాట. అంత దారుణమైన సంఘటన జరిగింది. అసలు ఏంటనేది మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అంతేకాకుండా ఇది అసలు ఎక్కడ జరిగింది? ఇది అసలు జరగడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అనే విషయాలు చెప్తాను మీకు. ఎందుకంటే ఒక డాక్టర్స్ లాంటి ఒక పెద్ద ఫ్యామిలీస్‌లోనే ఇటువంటి కలహాలు, అదేవిధంగా ఇటువంటి ప్రమాదాలు వస్తున్నాయంటే సాధారణంగా ఉన్నటువంటి కుటుంబాల్లో రావా? ఒకసారి ఆలోచించండి. అంటే మనం చేసుకునే చిన్న చిన్న మిస్టేక్‌ల వల్లే ఇటువంటి మనస్పర్ధలైనా గాని, ఇటువంటి ప్రమాదాన్ని గాని పొంచుండడానికి ప్రధానమైన కారణాలు అవుతాయన్నమాట. ఏంటనేది ప్రతీది మీకు చెప్తాను. మీరు కూడా ఫ్యూచర్‌లో ఇటువంటి ఇన్సిడెంట్‌లు రాకుండా అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు జాగ్రత్త పడవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఏదైతే బెంగుళూరు ఉందో బెంగుళూరులోని వాళ్ళు తెలుగు సంబంధించిన తెలుగు వాళ్ళే వాళ్ళు. అయితే బెంగుళూరులోని వాళ్ళకి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో అయితే డాక్టర్స్ జాబ్ వచ్చింది. ఇద్దరు కూడా వచ్చింది. ఇద్దరు కూడా చక్కగా అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లోని మంచి ఫిజిషియన్‌లుగా అయితే, మంచి స్పెషలిస్ట్‌లుగా అయితే మంచిగా చేసుకుంటా ఉన్నారు. సో, అలా చేసుకున్న క్రమంలోనే ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి దగ్గరగా ఒక 10 సంవత్సరాల దాకా ఉంటదేమో. పెద్దవాడు అయిపోయాడు చక్కగాను చదువుకుంటా ఉన్నాడు. సో, ఇటువంటి క్రమంలోనే భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఒకళ్ళ మాట ఒకళ్ళు పడతల. ఒకళ్ళ మీద ఒకళ్ళకైతే ద్వేషం పెరిగిపోతుంది. ఇక్కడ పిల్లవాడు చూస్తేనేమో పిల్లవాడు యొక్క భవిష్యత్తు పాడైపోద్దని చెప్పేసి తండ్రి చాలా బాధపడతా ఉన్నాడు. కానీ ఎవరైతే భార్య ఉందో భార్య అసలు పట్టించుకోవట్ల. అది కూడా ఇద్దరు డాక్టర్స్ అయ్యి కూడా ఈ విధంగా ప్రవర్తించడంతోటే నిజంగా వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. చాలా సార్లు వీళ్ళిద్దరికీ సరిచెప్పారు. అయినా గాని వినడం మానేశారు. ఇప్పుడు రీసెంట్‌లీగా అంటే నిన్న జరిగిన సంఘటన ఏం జరిగిందంటే అది ఎప్పుడైతే వీళ్ళకి మాట పడతలేదో, చాలా రోజుల నుంచే మనస్పర్ధలు పెరిగాయో, ఎవరైతే ఈ మహిళా డాక్టర్ ఉందో, ఈ మహిళా డాక్టర్ అయితే తన భార్యని అత్యంత దారుణంగా అయితే నరికేసింది. అత్యంత దారుణంగా. అంతేకాకుండా ఎవరైతే కొడుకున్నాడో, కొడుకు మీద కూడా దాడి చేసింది. కొడుకు మీద కూడా దాడి చేసేటప్పటికి వీళ్ళ యొక్క బ ఎవరైతే ఈ భర్త ఉన్నాడు కదా! భర్త యొక్క బంధువులు ఫోను చేస్తూ ఉంటుంటే ఫోన్ ఎత్తట్ల. ఎందుకంటే ఆల్రెడీ సిట్యుయేషన్ బాలేదని చెప్పేసి వాళ్ళకి ముందే అర్థమైనట్టుంది. 3, 4 సార్లు చేసేటప్పటికి ఎత్తట్లేదు. ఎప్పుడైతే ఈ మహిళా డాక్టర్ ఉందో తన భార్యకి ఫోను చేస్తే తన భార్య ఏమో పొత్తం లేని సమాధానం చెప్పింది. ఒకసారేమో ఇంట్లో లేడని, ఇంకోసారేమో బాత్రూమ్‌కెళ్ళాడని, ఇంకోసారేమో పడుకున్నాడని చెప్పేసి పొంతన లేని సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తా ఉందన్నమాట. ఇటువంటి క్రమంలోని బంధువులకి డౌటొచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఆల్రెడీ పడతలేదు అని చెప్పేసి డౌటొచ్చి ఇమ్మీడియేట్‌లీగా అయితే వాళ్ళు పరుగున వచ్చి చూసేటప్పటికి రక్తపు మడుగులో ఏమో భర్త ఉన్నాడు. ఒక పక్కనేమో పిల్లవాడు దాడి చేసినోడికి ఆడు కూడా పాపం వికతజీవిగా అయితే పడి ఉన్నాడన్నమాట. వచ్చి చూసేటప్పటికి భర్త చనిపోయి ఉన్నాడు. పిల్లవాడు మాత్రం ఊపిరితో ఉన్నాడు. తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ భార్య అంటే మహిళా డాక్టర్ ఉందో ఈ భార్య ఏదైతే తన బెడ్ ఉందో బెడ్‌రూమ్‌లో కూర్చొని చక్కగాను సెల్ ఫోన్‌లో రీల్స్ చూసుకుంటా ఉందన్నమాట. ఎటువంటి టెన్షన్ లేకుండా. అంతేకాకుండా పోలీసులు వచ్చినప్పుడు కూడాను ఎవరితో మాట్లాడకుండా రీల్స్ చూసుకుంటా ఉంది. ఏం జరిగిందని చెప్తే పొంతనలేని సమాధానం చెప్తుంది. ఏమో నాకు తెలీదు. నేను చేయలేదు అని చెప్తామన్నమాట. సో, దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే ఎవరైతే ఈ భార్యాభర్తలు ఉన్నారో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడాను కొన్ని రోజుల నుంచి అయితే ఒకళ్ళ మాట ఒకళ్ళు పడకపోవడం వల్ల విపరీతమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి అనుమానాలు. ఈ డాక్టర్‌గా చేసిన వ్యక్తి అక్కడ కొంతమందితోటి లింకప్ అయ్యాడని, కొంతమందితోటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని భార్య అనుమానిస్తా ఉంటుంటే, భర్తేమో నువ్వు వేరే స్టాఫ్ తోటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లతో గట్టా నువ్వు మీ హాస్పిటల్‌లో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావని ఒకళ్ళ మీద ఒకళ్ళకైతే నిందలేసుకుంటూ వచ్చారన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? వీరిద్దరూ కూడా ఎటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోలేదేమో. కాకపోతే వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టపడతలేదు. వీళ్ళిద్దరూ కూడాను ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యామోహం తగ్గిపోయింది. పాపం పిల్లవాడు అనాథ అయిపోయాడుమాట. చూసారు కదా! ఏ విధంగా తయారవుతున్నారో దీనికి ప్రధానమైన కారణం అదే మాట. ఒకళ్ళకి ఇష్టపడకపోవడం వల్ల వీళ్ళ మీద వీళ్ళే నిందలు, ఆరోపణలు గట్టా చేసుకొని లాస్ట్‌కి ఎవరైతే ఈ భార్య ఉందో ఇంక భార్య ఒకటే నిర్ణయించుకుందన్నమాట. ఇతను నాతో ఉంటే గనక నా జీవితం ఏదైతే ఉందో అది జీవితం సుఖంగా ఉండదని చెప్పేసి ఒకేసారి
సడన్‌గా అయితే ఇద్దరి మీద కూడా అటాక్ చేసి భర్తని చంపేసింది. కొడుకైతే ఇప్పుడు కొనవపూర్‌లో అయితే హాస్పిటల్‌లో కొట్టుకుమిట్టాడుతా ఉన్నాడు. సో, చూసారు కదా! నేటి సొసైటీలోని ఎంత పెద్ద కుటుంబం అయినా గాని, ఎంత ఆస్తులున్నా గాని, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉందంటే, వాళ్ళకి వాళ్ళే కొట్టుకు సస్తా ఉన్నారన్నమాట. నిజంగా 10 మందికి నేర్పించవలసిన వాళ్ళే ఈ విధంగా సంసారంలో కొన్ని కొన్ని గొడవల వల్ల వాళ్ళకి వాళ్ళు ఇలాగ నరుకు చంపుకుంటా ఉంటుంటే, ప్రజలందరూ కూడా చూసి నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కూడాను మంచి పదవుల్లో ఉన్నారు. అంటే డాక్టర్స్ డాక్టర్స్ అంటే మీకు తెలుసు కదా! ఎంత హోందాగా ఉంటారో. వాళ్ళు మాట్లాడే తీరు కూడాను చాలా శాంతియుతంగా ఉంటదన్నమాట. వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడైనా గాని, పేషెంట్స్ వచ్చినప్పుడైనా గాని, చాలా నీట్ అండ్ క్లీన్‌గా మాట్లాడతారు. ఎటువంటి గొడవ పెట్టుకునే వ్యక్తుల్లాగా కనిపించరు మీకు. చాలా పీస్‌ఫుల్ మైండ్‌లా కనిపిస్తారు మనకి. సో, అటువంటి డాక్టర్సే మొగుడు, పెళ్ళాం ఇద్దరే ఏ విధంగా చేయడంతోటి మొత్తం యావత్ భారతదేశం ఉలిక్కిపడిందన్నమాట. ఏమిటి సమాజం ఎటుపోతుందని జెప్పేసి. దీనికి ప్రధానమైన కారణాలు చెప్పాను కదా! వీళ్ళిద్దరు కూడాను. వీళ్ళిద్దరికీ కూడాను ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యామోహం తగ్గిపోయింది. ఇలా తగ్గిపోవడం వల్లే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదైతే కారణాలున్నాయో ఈ కారణాలు చెప్పుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకున్నారు. లాస్ట్‌కి తన భర్త ప్రాణాలు తీసేసిందన్నమాట. సో, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఉంది. ఎవరైతే ఈ భర్తలు, భార్యలు గట్టా ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా చెబుతా ఉన్నాను. మీరు మీ భాగస్వామితో ఉండే విధానం ఎలా ఉండాలంటే, ఒకవేళ మీ భాగస్వామి ఏదైనా చిన్న తప్పు చేసినా గాని, అది చిన్న విషయమైనా గాని దాన్ని మీరు క్షమించే విధానంగా ఉండాలన్నమాట. క్షమించే గుణం ఉండాలన్నమాట. మీ భాగస్వామి విషయంలో. అంటే అది భార్య అయినా గాని, భర్త అయినా గాని, సర్లే తెలియ చేసిందిలే అని చెప్పేసి దాన్ని ఒక చిన్న విషయంగా తీసుకొని పక్కన పెట్టేయాలి. అంతేకాకుండా దాన్ని పదే పదే సార్లు దెప్పుతూ నీ వల్ల నాకు ఇంత లాస్ వచ్చింది. నువ్వు ఇలా ఉండడం వల్లే నాకు మొత్తం ఇల్లంతా ఇలా అయిపోతుంది. నువ్వొచ్చిన తర్వాత ఇల్లు మొత్తం దిగజారిపోయింది. మొత్తం డబ్బులన్నీ ఖర్చయిపోతుందని విపరీతంగా అనడం కూడా కరెక్ట్ కాదు. అంతే కాకుండా ఎవరైతే భార్యలు ఉంటారో, భార్యలు మగవాడు బయటికెళ్ళినప్పుడు అనుమానించడం, "నువ్వు బయటికెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా ఎందుకు లేట్ అయింది?" అని చెప్పి ఈ విధంగా అనుమానించడం, ఈ విధంగా చేయడం వల్ల కూడా భర్తకి భార్య మీద ఇష్టం పోద్దన్నమాట. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యామోహం తగ్గిపోద్ది. ఇలా తగ్గిపోయినప్పుడు ఏమవుద్దంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవడానికి, లేకపోతే ఎవరో ఒకళ్ళని అంతం చేసుకోవడానికి ఏదో ఒకటి ప్లానింగ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడు జరిగింది బెంగుళూరులో జరిగింది అదే కారణం. ప్రధానమైన కారణం అదే బెంగుళూరులోని ఇదైతే ఇద్దరు డాక్టర్ల మయంగా జరిగిన వ్యవహారం అదే జరిగిందని నాకు అనిపిస్తుందన్నమాట. సో, దీని గురించయితే మొత్తం పోలీసులందరూ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు ఈళ్ళు ఏంటి ఇంత డీప్‌గెళ్ళడానికి ప్రధానమైన కారణాలేంటి? ఈ కారణాలతో అయితే గనక ఇంత దారుణంగా చంపదు కదా ఆవిడ. ఇంకేదైనా ఉందేమో అని జెప్పేసి డీప్‌గా ఈ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అయితే ఎంక్వైరీలోనే ఒకటేంటి బయటపడిందన్నమాట ఒక విషయం. ఏంటంటే ఎవరైతే ఆ డాక్టర్ భార్య ఉందో, డాక్టర్ భార్య యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేదంట. చాలా రోజుల నుంచి అయితే కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుందంట. ఎవరైతే బంధువులు వస్తారో, బంధువులు వచ్చిన వాళ్ళతో కూడాను కొంచెం విచిత్రంగా మాట్లాడడం, ఇష్టం లేనట్టు మాట్లాడడం, వాళ్ళతోటి కొంచెం వాగ్వాదంగా మాట్లాడడం, ఇటువంటి పనులు కూడా చేస్తా ఉందంట. అంటే ఆల్రెడీ ఈ మొగుడు పిల్లల యొక్క వివాదాస్పద ఈ గొడవలన్నీ కూడా ఆవిడ యొక్క మైండ్‌లోని ఒక డిసప్పాయింట్ అనే దాన్ని క్రియేట్ చేసిందన్నమాట. ఒక మానసికంగా ఆవిడ కృంగిపోయిందన్నమాట. సో, ఇంకా ఆవిడ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్టుంది. ఇంక ఒకేసారి దాడి చేసినట్టుందన్నమాట. ఇదే జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతా ఉన్నాను. ఒకటికి 2 సార్లు అందుకే చెబుతున్నాను. భార్యాభర్తలు అందరూ కూడాను మ్యూచువల్ కమ్యూనికేషన్ ఉంటేనే, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటేనే మీరు ముందుకెళ్ళగలరు. లేని పక్షంలోని ఇటువంటి గొడవలు జరుగుతాయి. మీరు 10 సంవత్సరాలైనా గాని, 15 సంవత్సరాలైనా గాని, 20 సంవత్సరాలు వచ్చినా గాని మీ దాంపత్య జీవితంలోని ఈ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకపోతే గనక 20 సంవత్సరాల దాంపత్య జీవితం అయిన తర్వాత కూడా విడిపోతారు. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు నచ్చరు. మీరు చెప్పిన మాట భర్తకి నచ్చదో, భర్త చెప్పిన మాట భార్యకి నచ్చదన్నమాట. సో, ఇలా ఎప్పుడైతే ఉంటదో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టం తగ్గిపోతా ఉంటది. ఒకరికొకరు విడిపించుకోవడానికే, దూరంగా అయిపోవడానికే ఇష్టపడతారన్నమాట. అందుకనే దాన్ని మీరు మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తే చాలా చక్కగా ఉంటదన్నమాట. లేని పక్షంలోని ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉంటాయి. సో, చూసారు కదా! మీకు దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు దాంపత్య జీవితంలో ఎటువంటి లక్షణాలు ఉండాలనే దాని మీద మీకు అవగాహన ఉంటే గనక మీరు దయచేసి దాని మీద కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.